హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట వరండాలో పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న రఘురామయ్య వంటింట్లో ఉన్న తన భార్య రాజలక్ష్మిని రాజం రాజం ఓసారి ఇట్రా అని పిలిచాడు. భర్త పిలుపు విన్న రాజలక్ష్మికి చిరాకొచ్చింది. అబ్బబ్బా, ఇంకేం తక్కువైందటి మనిషికి, అస్తమానం ఏదో ఒకటి కావాలని పిలుస్తూనే ఉంటాడు అని తనలో తానే కొనుక్కుంటూ, ఏం కావాలండి, ఇందాకే కదా కాఫీ ఇచ్చాను, మళ్ళీ దేనికి పిలుస్తున్నారు? ఓవైపు ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి వంట చేస్తుంటే అంది రాజలక్ష్మి. భార్య చిరాకు పట్టం చూసి, అది కాదు రాజం, ఓ సీరియల్లో చూడు, పేపర్లో వచ్చిన ఈ ప్రకటన మనలాంటి వాళ్ళ కోసమే అని పేపర్లో వచ్చిన ఏదో ప్రకటన చూపించిపోతుంటే అవన్నీ మీరే చూడండి, నాకంత సమయం లేదు, అవతల కూర మాడిపోతుందంటూ రాజలక్ష్మి తిరిగి వంటింట్లోకి పరుగుపెట్టింది. అలా వారం రోజుల దగ్గర నుండి ఉదయం సాయంత్రం రాజలక్ష్మి ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు రఘురామయ్య పిలుస్తుంటని రాజలక్ష్మి గమనించి, ఓ రోజు ఈ మధ్య మీ ధోరణి ఏం బాగాలేదండి అని రఘురామయ్య చేతికి కాఫీ కప్పును అందిస్తూ అంది. భార్య మాటలకు రఘురామయ్య నేనేం చేశానోయ్ అడిగాడు. అందుకు రాజలక్ష్మి చేసేదంతా చేస్తూనే ఏం తెలియనట్టు భలే నటిస్తారే అంది. నేనేం చేస్తానో నువ్వు చెప్పంది నాకెలా తెలిసింది రాజ్యం అని అడిగాడు రఘురామయ్య. అందుకు రాజలక్ష్మి, ఉదయం సాయంత్రం నేను ఏదో ఒక పనిలో ఉన్నప్పుడే మీరు నన్ను పిలిచి కాసేపు అక్కడ కూర్చో, ఈ పేపర్ చూడని పిలవటం ఏం బాగోలేదు, ఇక రాను చాదస్తం ఎక్కువైపోతుంది, వంట పని ఇంటి పనిలో హడావుడిగా ఉన్నప్పుడు మీరు పిలవగానే పరిగెత్తుకుని రాలేకపోతున్నాను, కొన్ని రోజుల ముందు వరకు ఒంటి చేత్తో ఎన్ని పనులైనా చేసుకొచ్చి నాకు అదేంటో ఈ మధ్య కొంచెం పని చేసినా తొందరగా నీరసం వచ్చేస్తుంది అని భర్తతో చెప్పుకుంటూ బాధపడింది రాజలక్ష్మి. భార్య మాటలకు రఘురామయ్య రాజలక్ష్మికి ఏదో చెప్పబోతుండగానే నానమ్మ అంటూ రఘురామయ్య రాజలక్ష్మిల పెద్ద కొడుకు శ్రీకాంత్ పిల్లలిద్దరూ స్కూల్ నుండి వస్తూనే తమ చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ను భుజానికి ఉన్న స్కూల్ బ్యాగ్ను తీసి సోఫాలో విసిరేశారు. చూసారా, కాసేపు మీ దగ్గర కూర్చున్నానో లేదో, అంతలోనే మళ్ళీ మొదలైంది, 5 నిమిషాల్లో తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టకపోతే పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేస్తారు, మీరు కూర్చోండి, నేను వంటింట్లోకి వెళ్తానంటూ రాజలక్ష్మి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. పిల్లలు సోఫాలో విసిరి పారేసిన వాళ్ళ బ్యాగ్లను తీసి వాటి స్థానంలో పెట్టి పిల్లలిద్దరికీ స్నానాలు చేపించి బట్టలు మార్చింది. కిచెన్లోకి వెళ్ళి ఓ 2 గ్లాసులలో పాలు పోసుకొచ్చి వాటిని గోరువెచ్చగా చేసి పిల్లలిద్దరికీ ఇచ్చింది. నానమ్మ, ఈరోజు స్నాక్స్ ఏమీ చేయలేదా అని పిల్లలు అడుగుతుండటంతో, వెళ్తున్నారా, ఇప్పటిదాకా మీ తాతయ్యతో మాట్లాడుతుండేసరికి ఆలస్యమైంది, మీరిద్దరూ ఈ పాలు తాగేయండి, నేను ఇప్పుడే చేసి తీసుకొస్తానని రాజలక్ష్మి కిచెన్లోకి వెళ్ళింది. అలా పిల్లలిద్దరికి స్నాక్స్ ఇచ్చిందో లేదో, అమ్మా ఓ కప్పు కాఫీ ఇస్తావా అని అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీకాంత్ దగ్గర నుండి పిలుపు. ఇదిగో ఇప్పుడే తెస్తున్నా అంటూ రాజలక్ష్మి కాఫీ తెచ్చి శ్రీకాంత్కి ఇస్తూ, ఈరోజు నీ తమ్ముడు శ్రీధర్ ఇంకా ఆఫీస్ నుండి రాలేదేంట్రా, రోజు నీకన్నా 10 నిమిషాలు ముందుగానే వస్తాడు కదా అడిగింది రాజలక్ష్మి. ఏదైనా పని ఉండి ఆలస్యమైందేమో అమ్మా, వస్తాలే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఆఫీస్లో ఉండగా వసుధ ఫోన్ చేసింది, తన ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉందట, నాతో పాటు శైలు కూడా వస్తుంది, మేమిద్దరం వచ్చే వరకు ఆలస్యం అవుతుంది, మేము అక్కడే డిన్నర్ చేసి వస్తాము, మీ అందరికీ అత్తయ్యనే వంట చేయమని చెప్పండి అని అందమ్మా అన్నాడు శ్రీకాంత్. సరేలేరా, రోజు రాత్రి భోజనానికి నేనే కదా కూరలు తరిగేది, వాటిని అలాగే కడాయిలో వేసి పోపు చేయడమే కదా, సరేలే అంటూ రాజలక్ష్మి అప్పటికే చీకటి పడుతుండటంతో కాసేపు అయితే పిల్లలిద్దరూ నానమ్మ ఆకలి అంటారని ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటి వరకు వంట పూర్తవుతుందని ఓ ప్లేట్లో బెండకాయలు వాటిని కట్ చేయడానికి ఓ చాకు తీసుకొని సోఫాలో కూర్చుని టీవీ చూసిన భర్త పక్కన కూర్చుంది. ఏంటి రాజలక్ష్మి, ఈరోజు నీ కోడలిద్దరూ ఇంకా ఆఫీస్ నుండి రానట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారట అడిగాడు రఘురామయ్య. అందుకు రాజలక్ష్మి, వసుధ ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉందని
వసుధ శైలు ఆఫీస్ నుండి అటే వెళ్ళారటండి. శ్రీకాంత్ చెప్పాడు అంది. వెళ్తారు, వాళ్ళదేం పోయింది. ఆఫీస్ నుండి వచ్చేది 6 గంటల కంటే. అక్కడి నుంచి అటే వారంలో 2-3 రోజులైనా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటికి ఆలస్యంగా వస్తారు. నువ్వు ఉన్నావు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నీ సమకూర్చి పెట్టడానికి. కనీసం స్కూల్ నుండి రాగానే పిల్లలిద్దరూ గొడవ గొడవ చేస్తారు. వాళ్ళని భరించటం మన వల్ల కాదని తెలుసు కూడా ఇదేం వరస. నాకిదేం నచ్చలేదు రాజం. ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివే నెత్తిన వేసుకొని చేయకుంటే విన్నావా? మొదట్నుంచి నీ కోడలిద్దరికీ బాగా అలసిచ్చావు. ఇప్పుడు చూడు ఈ పరిస్థితి ఎలా ఉందో అన్నాడు రఘురామయ్య కాస్త కోపంగానే రాజలక్ష్మితో. భర్త మాటలకి రాజలక్ష్మి, వాళ్ళు మాత్రం కావాలని చేస్తారా ఏంటి? అయినా సాయంత్రం ఆఫీస్ అయ్యి ఇంటికి రాగానే వంట పని ఒక వారం వసుధ, మరొక వారం శైలు చేస్తున్నారు కదండి. ఉదయం ఆఫీస్లోకి వెళ్ళే ముందు కూడా వాళ్ళకు వీలైనంత వరకు చేసే వెళ్తున్నారు కదా. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంతకు మించి చేయడానికి వాళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుంది అంది రాజలక్ష్మి. చేస్తున్నారు పెద్ద. నువ్వు కూరగాయలు తరిగిస్తే వాటిని పోపు చేయడం, పిండిని రుబ్బి పెట్టి రెడీగా ఉంచితే ఇడ్లీలు దోశలు వేయటం, ఆ మాత్రం దానికి నా కోడలు కూడా ఇంటి పనిలో సహాయం చేస్తున్నాను మురిసిపోతున్నావు. పిచ్చి రాజం, నీకెలా చెప్తే అర్థమవుతుందో ఏమో. ఈ వయసులో నువ్వు ఇంత పని చేయటం మంచిది కాదు. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? ఇలా చెప్తే నువ్వు వినవు, కానీ నేనే ఏదో ఒకటి ఆలోచించాలి అన్నాడు రఘురామయ్య. భర్త మాటలకి, రాజ్యం మీరేమంటున్నారో ఒక్క మాటనే నాకు అర్థం కావట్లేదంటూ అక్కడి నుంచి తరిగిన బెండకాయలను వంటగదిలోకి తీసుకెళ్ళింది. అలా వారం రోజులు గడిచాక పెద్ద కొడుకు శ్రీకాంత్తో కోడలు వసుధ, మీ నాన్నగారికి మధ్య చాదస్తం బాగా ఎక్కువైపోతుందండి. అత్తయ్యగారు ఏ పని చేయబోతున్నా తనకేదో అవసరం ఉన్నట్టుగా కేకలు వేసి అత్తని పిలుస్తున్నారు. తను మాత్రం ఒకే సమయంలో ఎన్ని పనులను చేయగలదు? ఎలాగూ ఖాళీగానే కూర్చుంటాడు కదా, ఆ మాత్రం తన పనులు తను చేసుకోలేడా అన్న కోడలు వసుధ మాటలు రఘురామయ్య చెవిన పడ్డాయి. ఆ సమయంలోనే రఘురామయ్య తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాలనుకుని వాళ్ళంతా ఆఫీస్లోకి వెళ్ళే హడవిలో ఉన్నారని గమనించి, సాయంత్రం అందరూ వచ్చాక తీరిగ్గా మాట్లాడదాంలే అనుకుని తన పని తాను చేసుకుని పోయాడు. అదే రోజు సాయంత్రం కొడుకులు కోడళ్ళందరూ ఆఫీస్ నుండి వచ్చాక, నేను మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారా అన్నాడు రఘురామయ్య. అందుకు శ్రీధర్ శ్రీకాంత్లిద్దరూ ఏ విషయం గురించి నాన్న అడిగారు. అందుకు రఘురామయ్య, మొన్న నేను రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయి కదా, వాటితో ఓ ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారా అన్నాడు. తండ్రి మాటలకి చిన్న కొడుకు శ్రీధర్, ఆ డబ్బులకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందనుకుంటున్నారా నాన్న? సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రావటమే ఎక్కువ అన్నాడు. నేను కొందామనుకుంటున్నది కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటేరా అన్నాడు రఘురామయ్య. మనందరికీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా? మీరేం మాట్లాడుతున్నారు నాన్న అడిగాడు రఘురామయ్య కొడుకులిద్దరు శ్రీకాంత్ శ్రీధర్. అవునరా, మీ అమ్మ నేను ఉండటానికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలదా మరి అడిగాడు రఘురామయ్య. అమ్మ మీరు ఉంటానుకా అని ఆశ్చర్యపోయి అడిగాడు శ్రీకాంత్. అవునరా, మీ అమ్మ నేను ఉండటానికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు రఘురామయ్య. ఫోన్లో నిమగ్నమైన కోడలిద్దరూ మామగారు ఏం మాట్లాడుతున్నారా ఏంటి అని షాక్ అయ్యి వాళ్ళ భర్తలు అడిగిన ప్రశ్నకు మామగారు ఏం సమాధానం చెప్తారో అని ఆతృతగా ఎదురుచూశారు. ఇక్కడే ఉంటే మీ అమ్మకి క్షణమైన విశ్రాంతి లేకుండా పోతుంది. గత కొన్ని రోజులుగా ఒంట్లో నీరసంగా ఉంటుందనంటే హాస్పిటల్లో చూపించాను. ఏవో కొన్ని టెస్టులు చేసి గుండె చాలా వీక్గా ఉందన్నారు. ఇక మీదట తను ఎలాంటి పనులు చేయకూడదని మందులు వాడాలని చెప్పారు. ఎప్పుడు లేనిది ఈసారి నాకు ఎన్ని టెస్టులు చేస్తున్నారంటే మీ అమ్మ అడిగితే నువ్వు చాలా నీరసంగా ఉన్నావని కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోని చెప్పారన్నాను. అందుకు మీ అమ్మ, వాళ్ళు అలాగే చెప్తారులేండి, ఏ పని చేయకుండా ఊరికే ఎలా కూర్చోను? అయినా నేనేమైనా బండలు మోస్తున్నానా? రోజూ చేసే ఇంటి పనులే కదా అని నేను ఎంత చెప్పినా వినకుండా ఇంటి పని అంతా తను ఒక్కతే చేస్తుందిరా. అలా అయితే మీ అమ్మ ఆరోగ్యం ఏం కాను. 40 సంవత్సరాలైంది మాకు పెళ్ళయ్యి. నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి కొడలుగా అడుగుపెట్టిన రోజు నుండి
ఇంటిల్లిపాదికి చాకిరీ చేస్తూనే ఉంది. మా పెళ్ళయ్యేప్పటికీ నా ఇద్దరు చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకింకా పెళ్లి కాలేదు. అప్పటి నుండి వాళ్ళకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళేదాకా తన కన్నయ్య బిడ్డలకు చాకరీ చేసినట్టు చేసింది. ఆ తర్వాత మా అమ్మ నాన్నకి మాకు పెళ్ళైన 4 సంవత్సరాల నుండే వాళ్ళకి నేను ఒక్కరినే కొడుకునని నా దగ్గరే ఉండిపోయారు. వాళ్ళనంతకాలం వాళ్ళకి ఏ లోటు రాకుండా అన్నీ దగ్గరుండి మీ అమ్మే చూసుకుంది. ఆ తర్వాత మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేసింది. నీకు పెళ్ళైతే తన కోడళ్ళు వస్తాయన్న విశ్రాంతి దొరుకుతుందేమో అని ఎదురు చూసినా పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళాకైనా కూడా మీ అమ్మకు ఒక్క రోజైన విశ్రాంతి అనేది దొరకలేదు. కనీసం మీకో చెల్లెలున్నా ఓ 4 రోజులు మా ఇంటికి రా అమ్మ అని తీసుకెళ్లేదేమో. అక్కడ ఉన్న రోజులైనా ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పేదేమో. ఏమైనా అంటే మేమందరం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళమని ఈ పనులన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందంటారు. మనం 7-8 గంటలు ఆఫీస్లో పనిచేసి వస్తేనే అబ్బా అలసిపోయామని ఇంటికి రాగానే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అలాంటిది రోజంతా మన కోసం అవిశ్రాంతంగా పనిచేసే అమ్మకి ఒక్క రోజైనా విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటామా? కనీసం మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇక్కడే ఉంటే ఇంటి పనంతా మీ అమ్మకుతే చూసుకుంటూ విశ్రాంతి అనేదే లేకుండా ఉంటుంది. అందుకే నా రిటైర్మెంట్ డబ్బులతో ఫ్లాట్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. అందులో ఉంటుంది మేమిద్దరమే కాబట్టి పెద్దగా అక్కడ మీ అమ్మకి పని ఉండదు. ఇల్లు ఊడవడం, అంట్లు తోమడానికి ఒక పని మనిషిని పెడతాను. ఇక మిగిలిన ఇంటి పనులలో మీ అమ్మకి నాకు చేరేంత వరకు సహాయంగా ఉంటాను. ఇంతకాలంగా ఉంటున్న ఇంటి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమ్మని అనొచ్చు. కానీ లోకం ఏమనుకుంటుంది? కొడుకులకు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టగానే వాళ్ళతో వేరు కాపురాలు పెట్టించాలనే మాట అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే మేమే ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం ఇంకా మీ అమ్మతో చెప్పలేదు అన్నాడు రఘురామయ్య. రఘురామయ్య తన నిర్ణయం చెప్పిన వెంటనే కోడళ్ళు వసుధ శైలుడిద్దరూ, అంటే ఇంటి పనంతా అత్తయ్య ఒకతే చేస్తుందా? మేమేమీ చేయటం లేదనా మీ ఉద్దేశం? అడిగారు. కోడళ్ళ ప్రశ్నకి రఘురామయ్య, అవన్నీ నా నోటితో చెప్పించడం ఎందుకమ్మా? ఉదయం మీకన్నా ముందే మీ అత్తయ్య నిద్రలేచి టిఫిన్లు చేస్తే అప్పుడు మీ నిద్రలేచి స్నానాలు చేసుకుని వంటింట్లోకి వచ్చి మీ లంచ్ బాక్సులు రెడీ చేసుకుంటారు. మీ అత్తయ్య అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడితే కూర్చుని వడ్డించుకొని తింటారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఎవరో ఒకరు వంట చేస్తా అని చెప్పి మీ అత్తయ్య కూరగాయలు తరిగిస్తేనే వాటిని కడాయిలో వేసి పోపు చేస్తారు. మీరు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకేం తెలుసు? ఏమైనా అంటే పని మనిషిని పెట్టాం కదా అంటారు. పని మనిషి ఏం చేస్తుంది? వాకిలి ఊడ్చి అంట్లు తోముతుంది. ఆ మాత్రం దానికే ఇంటి పనంతా పని మనిషి చేసినట్టు అవుతుందా? మీ అత్తయ్య ఖాళీగా కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఒక్కతే ఇంటి పనంతా చేసుకుంటూ ఎంత కష్టపడుతుందో ఓ వారం రోజులు మీ ఆఫీసులకి సెలవు పెట్టి ఇంట్లో అందరికీ మీరొకరే పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది. అయినా ఇవన్నీ మీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు. మన ఇంటికి దగ్గరలోనే ఓ ఫ్లాట్ ఉందని తెలిసింది. రేపు వెళ్ళి చూసొస్తాను. నచ్చితే డబ్బు కట్టేసి వారం 10 రోజుల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే వచ్చి చూసి వెళ్ళొచ్చు అని రఘురామయ్య చెప్పాలనుకున్నంతా చెప్పి అక్కడి నుంచి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంటే ఎదురుగా రాజలక్ష్మి కనపడింది. ఇదంతా చేసేది నా కోసమా? నా ఆరోగ్యం కోసమా? నేనంటే మీకెంత ప్రేమ అనుకుంటూ భర్తకేసి ప్రేమగా చూసింది. భోజనాలు అయ్యాక రాత్రి పడుకోవే ముందు రాజలక్ష్మి రఘురామయ్యతో, ఏమండి, నా మనసు తెలిసిన వాళ్ళు పిల్లలు మనకు దూరం అయితే నేను తట్టుకోనని తెలుసుకోలేకపోయారా? పిల్లలకి దూరంగా వెళ్ళని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందుకు నా ఆరోగ్యం కారణమైతే నేను పని తగ్గించుకునేదాన్ని కదా. ఇంతకాలం చేసిందంతా మన పిల్లల కోసమే కానీ పరే వాళ్ళ కోసం కాదు కదండి అడిగింది రాజలక్ష్మి. మన పిల్లల కోసమే కదా అని నీకున్న ఆలోచన మా అమ్మ అత్తయ్య అని వాళ్ళకుందా? ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు ఇంతకాలం చేసింది? చాలు. నాకు ఈ వయసులో నీ తోడు చాలా అవసరం. నీకేమైతే ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారా? నీలా నన్ను ఆదరిస్తారా? నీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా వాళ్ళకి మనం ఏమంత దూరం వెళ్ళిపోతున్నామని? ఇక్కడికి దగ్గరలోనే కదా ఉండబోయేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు మనకు దూరం అవుతున్నారని అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పటికే ఆలస్యమైంది. పడుకో రాజలక్ష్మి. కొన్నాళ్ళు పోతా అంతా అదే సర్దుకుంటని చెప్పి రఘురామయ్య నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు
రోజులాగే రాజ్యలక్ష్మి నిద్రలేచి మొహం కడుక్కుని వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి అప్పటికి కోడలిద్దరూ వంటగదిలో పనులు చేస్తూ కనిపించారు. తమ అత్తగారు రావటం గమనించి ఇంకాసేపు పడుకోపోయారా, అప్పుడే లేచారంటే అత్తయ్య, కాఫీ తాగుతారని పెద్ద కోడలు వస్తా ఒక కప్పులో కాఫీ పోసి తన అత్తగారి చేతికి అందించింది. ఎప్పుడు లేని కోడళ్ళ వాళ్ళకన్ని చూసి రాజ్యలక్ష్మి ఆశ్చర్యపోయి, అప్పుడే వంట కూడా పూర్తయినట్టుంది, అసలు ఎన్ని గంటలకు లేచారు అడిగింది. రోజు కన్నా ఒక గంట ముందే లేచాం అత్తయ్య, ఇద్దరం కలిసి పనులు చేశాం కదా, దాదాపు ఇంటి పనంతా పూర్తిగా వచ్చింది. ఉద్యోగాలకు వెళ్ళే పేరుతో ఇంతకాలం ఇంటి పనిలో మీకు సహాయం చేయకుండా చాలా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని వసుధ శైలులు ఇద్దరు రాజలక్ష్మిని క్షమాపణ కోరారు. అందుకు రాజలక్ష్మి, ఏదో తప్పు చేసిన వల్ల ఈ క్షమాపణలేంటి, నాకు మా పిల్లలెంతో మీరు అంతే, నా ఆరోగ్యం ఏమైపోతుందో ఏమోనని మీ మామయ్య కంగారు పడి అలా మాట్లాడారు అని వాళ్ళిద్దరిని చెరువైపు దగ్గర తీసుకుంది రాజలక్ష్మి. కోడలిలో వచ్చిన మార్పును గమనించిన రఘురామయ్య సంతోషించి, మార్పు మంచికే అనుకుని మీ ఈ మార్పు రావడానికి అలా మాట్లాడని చెప్పి అప్పటి నుంచి ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.